సంక్రాంతి పండుగకు సొంతూర్లకు పోయేటోళ్లకు హైదరాబాదు విజయవాడ హైవే మీద అవస్థలు అయితే తగ్గుతలేవు కదా. అగోబోదికు షెయి సర్కారు రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు దగ్గరుండి రోడ్లు ఓపించి హైవే ఎలుము చేసి ట్రాఫిక్ తల్లాట లేకుండా చూస్తామని అంటుంటే ఇంకా కూడా ట్రాఫిక్ అంటున్నవేందే బాలన్న అంటే చూడురి. అరే రే పంతంగి టోల్ గేట్ కాడ పరిస్థితి మామూలుగా లేదు కదా. అది దాటేదందుకు పబ్లిక్ మస్తు అవస్థలు పడుతుర్రు. గంట కాదు 2 గంటలు కాదు, టోల్ గేట్ దాటేదందుకు 4-5 గంటలు పడుతున్నదట. ఏం కార్లు తక్కువ ట్రాఫిక్ జామ్ లేదు కదా. ఇనిగానం బండ్లు వచ్చినాక జామ్ కాదా? అటు ఆంధ్రప్రదేశ్ దిక్కు పోయే రోడ్ల పొంట మొత్తం కార్లు, బండ్లు, బస్సులు, లారీలతోని ఎట్లా నిండిపోయిందో చూసిర్రా. ఆంధ్రకు పండగకు పోయే పబ్లిక్కు హైవే మీద ఇబ్బంది కావద్దని షెయి సర్కారు ఇగురంతోనే నడవలనే పక్కతోబాలు చేసి పక్క జిల్లాల మీదికెళ్ళి తెలంగాణ దాటేటట్టు ఏర్పాట్లు చేసిందట. అయినా కూడా పండుగకు పబ్లిక్ అంతా పోతుండేసరికి ఏ రోడ్లు కూడా జాలకుండా అవుతున్నాయట. ట్రాఫిక్లో ఎవ్వలకు ఏం తిప్పలు కాకుండా ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ కూడా పెట్టిరట. ఆడాడ పెద్ద క్రేన్లు కూడా ఏర్పాటు చేసిరట. రోడ్డు మీద చిన్న తక్లీఫ్ అయినా ట్రాఫిక్ల కార్లు మొత్తం ఇరికిపోయి పబ్లిక్కు తిప్పలు కావద్దని కాంగ్రెస్ సర్కారు మంచిగానే ఏర్పాట్లు చేసిందని అటు రోడ్ల మంత్రి కోమటిరెడ్డి సార్ కూడా చెప్పుకొచ్చిండు. 4-5 గంటలు ఒక్క పంతంగి కాడనే ఉంటే ఇక పతంగుల పండుగ ఎప్పుడు చేసుకుంటారు? పోను రాను ఒక రోజు మొత్తం టోల్ గేట్ కాడనే గడిచిపోతున్నట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.